పవన్ కళ్యాణ్ గారి సినిమాలో విజయ్ దేవరకొండ సందడి చేయబోతున్నాడు. ఈ మాట తెలిసిన తర్వాత అటు విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్, ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ అనేది ఏ రేంజ్లో ఉంటుందని చెప్పేసి. ఇంకోవైపు విజయ్ దేవరకొండ గారికి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్నమాట. సో మరి వీళ్ళిద్దరి ఫ్యాన్ బేస్ని కలిపితే ఇంకా రచ్చ అని చెప్పేసి అయితే వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మరి అసలు ఇది ఏ సినిమాలో? పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇప్పుడు వస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. మరి ఇప్పటి అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారు చేసినట్టు ఎక్కడా కూడా కనిపించలేదు, చిన్న అప్డేట్ కూడా రాలేదు. మరి అలాంటి డైరెక్ట్ సినిమాలో చూపిస్తారా, పెద్ద సర్ప్రైజ్ ఏమో అని చెప్పేసి ఈ విధంగా కూడా అనుకుంటున్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కాదు. సో మనందరికీ తెలుసు రీసెంట్గా అటు సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త సినిమా చేస్తున్నారు, ఒప్పుకున్నారు అని చెప్పేసి. సో మరి ఆ సినిమాలో సురేందర్ రెడ్డి గారు ఇటు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకొక మెయిన్ రోల్ అనేది ఉందట. సో మరి ఆ రోల్కి ఎవరైతే సెట్ అవుతారని చెప్పేసి చాలా మందిని కూడా చెక్ చేసుకున్న తర్వాత ఆఖరికి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అని వాళ్ళు సెట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుందన్నమాట. సో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆయన ఒక్కరి సినిమా అయితేనే ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఆదరిస్తారు. న్యూట్రల్ ఫ్యాన్స్ కావచ్చు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయన జస్ట్ నడిచొస్తే చాలు, ఆ కటౌట్ కనిపిస్తే చాలు అనే విధంగా దేవుళ్ళగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది వీళ్ళకి తోడు విజయ్ దేవరకొండ గారి ఫ్యానిజం కూడా కలిస్తే ఇంకా అది మనం మాటల్లో చెప్పుకోలేమన్నమాట. జస్ట్ థియేటర్ బద్దలు కావాల్సిందే, అలాంటి ఒక మూమెంట్ అన్నమాట. సో మరి సురేందర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారు ఒక మెయిన్ రోల్ పోషించబోతున్నారనే విధంగా అయితే ఒక వార్త చాలా వైరల్ అవుతుంది, అటు సినిమా వర్గాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పట్ల అటు సురేందర్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. బట్ సోషల్ మీడియాలో మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అండ్ ఎప్పటికైనా కూడా మనకు ఇన్ఫర్మేషన్ రావాల్సిందే, అప్డేట్ రావాల్సిందే. కాబట్టి సో ఒకవేళ నిజంగానే ఉంటే మాత్రం ఆ సినిమా మామూలు రేంజ్లో హిట్ కాదు. చూద్దాం మరి ఎప్పుడు ఆ సినిమా గురించి అప్డేట్స్ ఇస్తారో. నిజంగానే విజయ్ దేవరకొండ ఆ సినిమాలో ఉన్నాడా, ఇది జస్ట్ రూమర్గానే మిగిలిపోతుందా? మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.